పత్రికా విలేకరులకి, మీడియా సోదరులకి అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు మా మొరలు ఆలకించి మళ్ళా మీ బాధ ఏమైనా ఉంటే చెప్పుకోమని మీడియా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు చేసుకుంటున్నాను. అయ్యా, గతంలో మొన్న మీడియా సమావేశం జరిగినప్పుడు దానికి ముందు వాట్సాప్లో వైఎన్ఈ వారు డబ్బులు కాసుపడుతున్నామని ఒకసారి ఆ మీడియాలో ప్రకటించారండి. అది వాట్సాప్లో అందరికీ మెసేజ్ పెట్టారండి. దాని తర్వాత 18/8/2026 నాడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా డబ్బులు ఇచ్చాం, ఎవరికో 11 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. అయ్యా, మీడియా వారి ముందు ఈ మాట స్వయంగా వారే ఒప్పుకున్నారండి. పడాల శ్రీని గారికి 11 లక్షలు ఇచ్చామని చెప్పారండి. ఆ పడాల శ్రీని గారికి ఇచ్చామని చెప్పి వారే ఖాళీ చేయించి ఇచ్చారని చెప్పారండి. ఆ రోజు శంకుస్థాపన రోజు నేను వెళ్తే అది ఆఫ్ చేయమని తెలిసి ఆఫ్ చేయడానికి నేను వెళ్తే ముసలివాడిని కూడా చూడకుండా, నాకు 66 సంవత్సరాలు ముసలివాడిని కూడా చూడకుండా 40 మంది చేత నన్ను కొట్టించారండి. అయినా నేను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. అదేమైనా వెళ్తే మళ్ళీ వేరే వేషంలో పెట్టి నా కళాశాల నాకు దూరం అయిపోతుంది, బిడ్డలకి దారి ఉండదన్న ఉద్దేశంతో నేను కంప్లైంట్ కూడా చేయలేదండి. అందుకు ఇచ్చారేమోనండి ఆయన 11 లక్షలు. దాని విషయం మనకి తెలియదండి. ఈరోజు వాళ్ళకి ఇచ్చానంటున్నారు. మళ్ళా అదే నోటు మాటతోటి శివుడి బొమ్మకి 5 లక్షలు ఇచ్చాం, కందకం సంబరానికి 4 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. వీళ్ళ మాటతోటే మళ్ళా దీనికి ఇచ్చామంటున్నారు, తిరిగేమో 9 లక్షలు ఇచ్చేసారు తిరిగి అంటున్నారు. 5 లక్షలు శివుడి బొమ్మకి ఇచ్చామంటున్నారు, 4 లక్షలు కందకం సంబరానికి ఇచ్చామంటున్నారు. శివుడి బొమ్మకి ఎవరు ఇవ్వక్కర్లేదండి. అది ఒడి నుంచో బోర్డు సిటీలోనే బోర్డు డబ్బు వస్తుందండి. అంటే డొనేషన్లు బోర్డు వస్తాయండి. దానికి ఇన్నాళ్ళు బట్టి మీరే సాయం చేస్తున్నారా? ఎవరు చేయక్కర్లేదండి. అలాగే కందకం సంబరం కొన్ని 100 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. దానికి ఎవరు డొనేషన్ ఇవ్వక్కర్లేదండి. ప్రతి సంవత్సరం వాళ్ళే జరుపుకుంటున్నారు. వీళ్ళకి డబ్బు ఇచ్చామంటున్నారండి. డబ్బు ఎలా ఇచ్చారండి? క్యాష్ రూపంలో ఇచ్చారటండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమి లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థమవుతలేదండి. చెక్ రూపంలో ఇస్తారు. ఎవరైనా డొనేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా క్యాష్ ఇచ్చామంటున్నారండి. అయ్యా, అలాగే ఇది మా స్థలం అంటున్నారండి. ఇది మా స్థలం, మేము వాళ్ళకి కళాశాలకి ఇచ్చామని అంటున్నారండి. కళాశాలకి వారు ఇచ్చేది ఏంటంటే అసలు వారేమి ఇవ్వలేదండి మాకు. వాళ్ళ దానికే కాగితాలు లేవండి, వాళ్ళ దానికే డాక్యుమెంట్స్ లేవు. అటువంటిది మాకు వాళ్ళు ఇవ్వడం ఏంటండి? కొంచెంసేపు కళాశాల మేము ఇచ్చామంటున్నారు, కొంచెంసేపు మున్సిపాలిటీ అంటున్నారండి. అసలు వైఎన్ఈకే కాగితాలు లేవండి. దానికే ఎటువంటి కాగితాలు కానీ పనులు కానీ ఏమీ లేవండి. ఇది కాకుండా వీళ్ళు మాదే కాదండి, వెనకాల సోల్ఫా కాంప్లెక్స్ మున్సిపాలిటీ వారు అప్పుడు గవర్నమెంట్ వారు కట్టారండి రోడ్డు మీద ప్రజా సౌకర్యం కోసం. ఆ సులభా కాంప్లెక్స్ కూడా ఆక్రమించుకొని అది కూడా బొట్టలు పెట్టి అతికిచ్చి అది ఒకసారి ఫైర్ కూడా అయిపోయిందండి. ఆ క్యాసెట్ అది కూడా నా దగ్గర ఉందండి. ఫైర్ అయిపోతే కాలిపోతే దాంట్లో కాలిపోయిన వాళ్ళకి పారితోషికం ఇచ్చారో లేదో కూడా మనకు తెలియదండి. చాలామంది కాలిపోయారండి దాంట్లో. అది అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు బాగు చేసి అదే మళ్ళా హోటల్ కింద అతికిచ్చారండి. ఇలాగా వాళ్ళు చేసి ఏదైనా ఆక్రమించేస్తారండి. డబ్బున్నాము లేదంటే అది చెల్లుతారండి. మా పూతులు వీరాస్వామి గారి వేమ కళాశాల అంటే 52 సంవత్సరాల కానించి 1952 సంవత్సరాల కానించి చరిత్ర కలిగిన కళాశాల అండి. ఈరోజు మమ్మల్ని ఇలాగా వీధిపాలు చేసి ఇన్ని చేస్తున్నారండి. అయ్యా, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వాళ్ళు చూపిస్తే కమిషనర్ గారు కేగేసి మమ్మల్ని పిలిచి అయ్యా మీది కాదు ఇది వాళ్ళదే అని చెప్తారు కదా సార్. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి.
కలెక్టర్ గారు కాకేసి అయ్యా మీరు బాబు మీది కాదు ఇది, వాళ్ళదే, వాళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, వాళ్ళదిదని మాకు చెప్తారండి. అలాగే వారేమంటున్నారండి, మా తరఫున ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, మాకు అన్ని మమ్మల్ని ఎవరు ఏం చేయలేదని అంటున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు ఆయన తరఫున ఉన్నారంటున్నారు, మా తరఫునేమో భరత్ గారు ఉన్నారంటున్నారండి. అన్ని వాళ్ళే చెప్తున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు అటువంటి అన్యాయం చేసే మనుషులు కాదండి, న్యాయం ఎటు ఉంటే అటు వెళ్ళే మనిషి అండి. ఆదిరెడ్డి వాసు గారు అంటే రాజమండ్రి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచి ఆదిరెడ్డి అప్పారావు నాన్నగారి కోసం ప్రజలందరికీ తెలుసండి. మంచి వాళ్ళండి, చెడుదానికి ఎప్పుడు ఎవరండి ఆదిరెడ్డి వాసు గారు. అలాగని చెప్పి అతను మా ఆదిరెడ్డి వాసు గారు ఆ తలుపు వెళ్ళకపోవడంతో ఏం చేశారండి, భర్త గారిని మా తరపు ఉన్నారని భర్త గారిని నిందిస్తున్నారండి. భర్త గారిని నిందిస్తే అప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఆ తరపు అయ్యి వాళ్ళకి ఏదో చేస్తారని ఆశతోటి భర్త గారిని నిందిస్తారు. అసలు ఇది అంత రాజకీయం చేయడం ఏంటి సార్? అసలు న్యాయమేనా? మేము ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళామా? నిజంగా వాళ్ళు ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన పరిశీలించి ఏవయ్యా నువ్వు రా, ఇది నీది కాదు వాళ్ళదే అని నన్ను పిలిచి అడిగే అధికారం ఉందండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళాలండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఆయనకి తెలియదండి, ఆయనకి తెలుసు కదా సార్ మాలో న్యాయం ఉందా అన్యాయం ఉందా. అందుకే మాకు చేయలేదు సార్ వాళ్ళు, అందుకనే మాకు సారు ఫోన్ చేయలేదు. ఎందుకంటే అతను న్యాయం తెలుసండి, వాడు తరపే లేదు. ఈ భర్త గారిని అత్తమాను నిందిస్తే వాసు గారు తరపు వెళ్తారని ఆదురుతండి. ఇది దయచేసి ఇది రాజకీయం చేయొద్దండి, ఇది రాజకీయం చేయకుండా మా కళాశాల మాకు ఇప్పించండి. వైఎంఈ వారు మీకు కూడా నమస్కారం పెట్టి చెప్తున్నాను, మాలాంటి లేనోళ్ళది మీకు అవసరం లేదండి. మీకు మీ సంఘం తరఫున మీ వాళ్ళు 100 కోటాను కోటీశ్వర్లు ఏ పక్కనైనా కట్టుకొని ఆ బెడ్లు ఆ లిఫ్ట్ అవి మీరు పెట్టుకోవచ్చండి. మాది లేనోళ్ళది పిల్లలు చేసే వ్యాయామం చేసే కళాశాలే కావాల్సి వచ్చిందండి. దయచేసి మాకు ఇప్పించండి. అలాగే 15 సంవత్సరాల క్రితం ఈ వైఎంఈ వారే మా గోడ పగలగొట్టి ఆ వైఎంఈలోంచి గేట్ పెట్టారండి. గేట్ పెడితే అప్పుడు మేము ఏంటి సార్ ఎలా పెట్టారు అని అడిగితే, అలా కాదయ్యా నువ్వు వచ్చి మాట్లాడాలని శివరామ సుబ్రహ్మణ్యం గారికి గౌరవిస్తే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఏమైందండి, ఆయన ఏమన్నారంటే కింద మేము వాడుకుంటాం, పైన మీకు స్లాబ్ వేసి ఇస్తాం, మీరు చేసుకోండి అన్నారు. అదే సార్ పైన మీరు వేసుకోవడం ఏంటి, మీరేమి ఏంటండి పైన మీరు చేసుకోవడం ఏంటి, ఇది రజలింగు బాక్సింగ్ స్లాబ్ల మీద చేయడానికి కుదరదండి, డంగలు ఉండాలి, మాకు కుదరదు సార్ దయించి తీసేయంటే అది తీసేసేయండి. 15 సంవత్సరాల క్రితం గొడవైందండి వాళ్ళకి మాకు. అప్పుడు తీసేసి అప్పటి నుంచి కూడా మా కళాశాల ఎలాగైనా ఆక్రమించుకోవాలని వాళ్ళు సంకల్పించి అదే దోగంలో చేస్తున్నారండి. 70 అడుగులు ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అసలు 70 అడుగులు ఉందని పన్ను ఎందుకు కడుతుంటాం సార్? కరెంటు బిల్లు అండి మేము కడుతున్నది. కళాశాల పన్ను అయ్యిందండి, మా కరెంటు బిల్లు కడుతూనే ఉన్నామండి. ఈ ఆక్రమించిన కాడి నుంచి మేము కరెంటు బిల్లు కట్టలేదండి. అంతేనండి. నెక్స్ట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు నాకు కౌరు చేశారండి రమ్మని. అయ్యా ఏంటంటే ఇలా నేను రాను సార్ ఎక్కడికి, ఎవరు కౌరెట్టినా ఎవరు చేసినా నేను ఎవరికి నేను లొంగలేదండి, ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. అయితే ఒక్కసారి మాత్రం భర్త గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన స్పందించలేదు. ఇంకా అక్కడి నుంచి ఏ నాయకుల దగ్గరికి వెళ్ళడం మానేసామండి. దయచేసి ఈ నాయకులందరూ ప్రతి పార్టీ వారు మాకు న్యాయం చేసి మాకు న్యాయం చేసి మా కళాశాల మాకు ఇప్పించండి. పడాల శ్రీను అన్న అతనికి 11 లక్షలు ఇచ్చేవన్నారండి. 11 కళాశాలకి పడాల శ్రీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఈ పడాల శ్రీను అనేది కందకం సులభ కాంప్లెక్స్ వెనకాల రైల్వే ప్లేస్లో వీళ్ళ కళాశాల ఉండేదండి. వీళ్ళ నాన్నగారు వీళ్ళు వాళ్ళ కళాశాల పెట్టుకున్నారండి. అక్కడే వాళ్ళ కళాశాల వాళ్ళ గురువు గారు ఎవరంటే పడాల సూరప్పారారండి. ఆ కళాశాలకి గురువు గారు అంటే కళాశాల గురువు గారు పడాల సూరప్పారారు. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. పైగా
ఒక అతను ఎవరో నిన్న మీడియాలో మాట్లాడుతూ అయితే 2-3 పేర్లు పైలమాన్ పేర్లు చెప్పి నేను ఇదే కళాశాలలో చేశాను, గరిడి చిడి నేర్చుకున్నాను. అసలు చిడి మాకు రాదండి. మాకు నేర్చుకున్నది మా కళాశాలలో రెజ్లింగ్ అండి. నేను నేపాల్ అతను హై స్కూల్లోకి వచ్చి ఓన్లీ బాక్సింగ్ కరాటే నేర్పేవాడండి. అతని దగ్గర నేను ఒక్కడే నేర్చుకున్నానండి మా కళాశాలలో బాక్సింగ్. అక్కడ తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి 6 గంటలు కానించి 6 గంటల కానీ మా కళాశాల డ్యామ్ కళాశాలకు వెళ్ళి అక్కడ రెజ్లింగ్ నేర్చుకుంటూ ఇవన్నీ నేను నేర్చుకుంటూ ఇతను చెప్పి ఏమంటాడంటే నేను దాంట్లోనే చేశాను, నేను అక్కడే ఉన్నాను అని చెప్తున్నారు. ఇసుకీదులో అద్దెకున్నాను అప్పట్లో 17 సంవత్సరాల క్రితం. 17 సంవత్సరాల క్రితం ఇసుక వీధి ఎలా ఉండేదండి? ఒక సామాన్యుడు నడిచే వీధి అది. ఒక పరువు మర్యాద గలవాడు ఎవడైనా నడిచి కూడా అక్కడ ఏమంటే ఆ వీధి ఎలా ఉండేదండి? అక్కడ అద్దెకున్నానని చెప్తున్నారు. ఒక నిజాన్ని కప్పవలసింది ఇన్ని అబద్ధాలు. నాయకుల పేరు చెప్పి ఇది రాజకీయం చేసి ఒక భర్త గారిని తిట్టడం, భర్త గారిని తిడితేనేమో వాసు గారు కలవ చేసుకుంటారనడం వాళ్ళ ఉద్దేశం అండి. ఏ రోజు ఇప్పుడు వాళ్ళు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అన్నారండి మామూలుగా. ఏ రోజైనా కలెక్టర్ గారి దగ్గరికి కానీ కమిషనర్ గారి దగ్గరికి కానీ తమరు మీడియా వారు కానీ ఎవరైనా సరే అండి వచ్చి వీరి తరఫున ఎవరు వచ్చారు వీళ్ళు పోరాటం తరఫున అని ఒక్కసారి కనుక్కోండి. మేము ఒక్కరే కనీసం వార్డు కౌన్సిలర్ని కూడా మేము తీసుకెళ్ళలేదండి. ఏ పార్టీ వారిని తీసుకెళ్ళాలి, మేమే స్వయంగా వెళ్ళామండి. అటువంటిది విధి అలా కాదు ఇలా కాదండి. భర్త గారిని తిడితే ఈయన పాతిరెడ్డి వాసు గారు ఎంటర్ అవుతారని వాళ్ళ ఆశ అండి. పాతిరెడ్డి వాసు గారు ఎటువంటారో అందరికీ తెలిసింది. వీళ్ళు ఈ సేవా సమితి అని చెప్పి ఈ సేవ చేసేస్తాం దీని మీద వాళ్ళ క్యాస్ట్లో ఆ దగ్గర వాళ్ళకి ఎవరికో నలుగురికి సాయం చేసి అదేదో సేవా పథకం అని చెప్తున్నారండి. ఈ సేవా పథకాలు ఏంటండి? గవర్నమెంట్ ఇన్ని పథకాలు ఇస్తుంది మనుషులకి. అమ్మఒడి ఏమఒడి అన్నీ ఇస్తున్నారండి. ఉచిత భోజనం సదుపాయం అండి. హాస్పిటల్కి ఎన్నల్లా కదండి. ఒక్క నిమిషంలో మనం పెద్ద హాస్పిటల్కి వెళ్తే 5 నిమిషాల్లో స్టేట్మెంట్ చేస్తున్నారండి. వీళ్ళ డాక్టర్లు ఎట్టో ఇంజనీర్లు ఎట్టో రకరకాలు చెప్తున్నారండి. ఒక మాటకి పొంతం లేదండి నా చెప్పింది. అప్పుడే మాది స్థలం ఇచ్చామంటున్నారండి. అప్పటికే మళ్ళా మేము మున్సిపాలిటీ ఆల్మౌట్ అంటే చెప్తున్నారు. అక్కడ ఇచ్చేసేవారండి. మా రామారావు అని బీజేపీ రామారావు ఆ పక్కన స్థలంలో చేసేవారండి. ఈ వైఎంజీ స్థలంలోనే ఏంటండి అది డ్రిల్ ఏదో చేస్తారు, అది చేసేవారండి. అక్కడ ఈయనేమో తెలిసి తెలియని నలుగురు పైమాల పేర్లు చెప్పి తెలుసుకున్న ఏదో నాకు పైమాల తెలుసు అందరు తెలుసు అంటున్నాడండి. ఈయన నెంబర్ కూడా ఇచ్చేసారు. అది మున్సిపల్ ఆఫీస్ లో మాకు ఇస్తలేదు సార్. వీళ్ళు తమరికి చెప్పి నిర్ణయించుకుంటున్నారు. మీడియా వారు అందరికీ నమస్కారం. మున్సిపల్ స్థలమే కన్వర్జన్ స్థలం అని అంటారు. బాగుంది. మాకు రిజిస్టర్ ఇచ్చారండి. రిజిస్టర్ నెంబర్ ఉంది సార్. తమరు మున్సిపల్ రిజిస్టర్ నెంబర్ ఉందండి. కరెంట్ బిల్ కడుతున్నాం. ఇది వైఎంఈ కబ్జా చేసిన స్థలమా? వైఎంఈ కబ్జా. వైఎంఈకే డాక్యుమెంట్స్ లేవండి. మీకు ఇవ్వకపోయినా సమాచార హక్కు చట్టం ప్రకారం పెడితే ఖచ్చితంగా ఇస్తారు. మాకు ఇవ్వట్లేదు అంటే అది కాదు. మీరు అది తెచ్చుకుంటే